హాయ్ అండి, నేను విశేషి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అంటూ ఈరోజు మార్నింగ్ అనమాట. నిన్నేమీ వీడియో అయితే చేయలేదండి. కొంచెం నిన్న బీపీకి తలనొప్పి ఎక్కువగా వచ్చేసింది అనమాట. దాని గురించి నేను వీడియో ఏం చేయలేదు. వాళ్ళు మామూలుగా అయితే చిన్న వీడియో షేర్ చేసుకుందాం మీతో అనేసి చిన్న వీడియో చేయడానికి అయితే రెడీ అయ్యాను అనమాట. సారీ అండి, నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి నచ్చట్లేదు తెలియట్లేదు. కాకపోతే ఈ మధ్య వ్యూస్ అయితే బాగా తగ్గిపోయి దాని గురించి అయితే నాకు వాయిస్ అయితే గట్టిగా రాదనమాట. దాని గురించి అయితే చిన్నగానే మాట్లాడతాను. గట్టిగా మాట్లాడాలని అది చీల్చుకుని మాట్లాడాలన్నమాట. ఇంకా అలాగైతే వీడియోలోకి వచ్చేద్దామండి. బాటిల్స్ అయితే ఫిల్ చేసుకున్నాను అనమాట. వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవడానికి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాను అనమాట. బుడ్డీస్ 4 days నుంచి అయితే జ్వరాలు ఇద్దరికి కూడా వాంతులు అనమాట. ఇంకా దాని గురించి రోజు తగ్గుతుందో రోజు వస్తుందో, రోజు తగ్గుతుందో రోజు వస్తుందో. అందుకైతే స్కూల్కి పంపించలేదు. ఇంక నిన్న అయితే బాగా క్యూర్ అయ్యారు మా నాన్నగారు. నిన్న అయితే బాగా క్యూర్ అయ్యారు. అందుకని ఇంక ఈ రోజు అయితే స్కూల్కి అయితే పంపించేసానండి. ఇంక ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇద్దరు కూడాను. ఇంకా టైం వచ్చి 11:30 అవుతుంది. 12:30కి వస్తారనమాట. పైన అయితే మిషన్ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను. బ్లౌజులు వచ్చి ఇంకా కర్రీ వచ్చి ఏముండానంటే పప్పు అండి, పప్పు అండ్ కూర అయితే వండాను అనమాట. ఇప్పుడే స్నానం చేసి తలకి స్నానం చేసి వచ్చాను. ఇంకా ఇప్పుడు బొట్టు గిట్ట ఇంకా ఏం పెట్టుకోకుండానే రెడీ అవుతున్నాను. ఎందుకంటే కొంచెం వీడియో చేద్దామనేసి. ఇంక సాయంత్రం వరకు నేనేం చేస్తున్నాను అనేది చిన్నగా వచ్చి షేర్ చేసుకుంటాను మీకు. కందిపప్పు ఎండలో వేసాను అనమాట. ఏం చేద్దంటే చిన్న పెంకు పురుగు లాంటిది పట్టిందండి. ఎందుకో మరి బాగా పాత పప్పు ఏమో. ఇంకా నా దగ్గరకు వచ్చాక ఎప్పుడు పప్పు అయితే అలాగా అవ్వలేదు. ఈసారి అంటే కొంచెం ముక్కున్న పురుగు పట్టింది. ఇంకా గుడ్లు అయితే తీసుకున్నాను. ఒక అట్ట గుడ్లు 180 రూపాయలు అట్ట అవుతాయి. మా అన్నయ్య గుడ్ల వ్యాపారం చేస్తాడండి. ఇంకా దాని గురించి అయితే ఆయన దగ్గర తీసుకుంటాను. అట్ట అయిపోయేటప్పుడు కట్టే ఇంక ఇలా అయితే పేరు చేసుకుంటాను అనమాట. ఇందులోనే పెట్టక్కలేకుండా వాటర్ బాటిల్స్ అయితే ఇలా ఫిల్ చేసుకున్నానండి. చూసారు కదా. ఇంకా కిరణ్ ఇంటి దగ్గర ఉంటే తెగ తాగేస్తారు అనమాట వాటర్ అయితేనే. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు కొంచెం బొట్టు అయితే పెట్టుకుంటాను. బొట్టు పెట్టుకుని కొంచెం కాటుకు పెట్టుకుంటే ఇంకా నా పని అయితే అయిపోయినట్టే. రైస్ అయితే కడిగి పెట్టేశానండి. అంటే చూసారా ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను మీకు. ఒకసారి అయితే వంటగదిలోకి వెళ్ళిపోదాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మోటార్ వేసానండి. గుయ్యమంట సౌండ్ వస్తుంది. ఇంకా మర్చిపోయానండి, ఫ్రిడ్జ్లోనే ఉండేదనమాట. శనగపప్పు అనింది. నేను వంటగదిలో ఉందేమో అనుకున్నాను. ఇంక ఈరోజు ఏం చేస్తాను ఐటెం అనేది అయితే ఇంక వంట అయితే అయిపోయింది కదా. చుక్కకూర పప్పు వండేసాను. ఇంక ఈ పూట అయితే ఏం వండేది అయితే లేదు. మీకు వంట అయినా చూపిస్తానేమో అనుకుంటున్నారేమో. లేదండి అటువంటిది ఏమీ. ఇంక నేను మధ్యాహ్నం సాయంత్రానికైనా స్నాక్ రెడీ చేద్దామనేసి కొంచెం శనగపప్పు ఉండింది నానబెడుతున్నాను అనమాట. శనగపప్పుతో స్నాక్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తానండి. చూసారా ఇది ఈ మధ్యలో బాగా లావ్ అయిపోయాను. ఆ లావ్ అయిపోయిన మూలన అయితే పెడపెడ అనేస్తుంది. ఇంక ఈ మధ్యలో అయితే స్టెప్ అయితే పెట్టట్లేదు. స్టెప్ పెట్టకుండా ఉరిగేస్తున్నాను అనమాట. దాని గురించి కొంత అయిపోయిందండి శనగపప్పు. ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు శనగపప్పు ఫస్ట్ వరుసలో రాయాలన్నమాట. ఇంకొకటి వచ్చేస్తుంది. ఇల్లు ఒకసారి తీసుకొని రేపు పొద్దున్న అయితే రేపు క్లీన్ చేస్తాను. ఈరోజు సాయంత్రం సరిపోతుంది. అన్నం ఇదిలో చేయడానికి రెడీ అయిపోయింది. శనగపప్పు అండి కొంచెమే తీసుకున్నాను, ఎంతో కాదు. ఈ శనగపప్పు అయితే నానబెట్టేస్తాను. నానబెట్టేసి సాయంత్రం ఏం స్నాక్ చేస్తానని అయితే చూసేద్దరు. కానీ ఇంచుమించు నేను 4 గంటల ముందు అయితే నానబెడుతున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు నానేసుకుంటే సాయంత్రం అయితే కొంచెం బాగా మెత్తగా నానిపోతుంది కాబట్టి. పప్పు తినవా? పెరుగు కావాలా? పప్పు తినడట. బువ్వ కక్క కావాలా? వాంతులు అవుతున్నాయి కదా బువ్వ కక్క తింటాకి. పప్పు వేసాను, అన్నం పెట్టాను. మా ఊడికి వద్దట, పెరుగు కావాలట కక్కేసి. గాజు అయితే చాక్లెట్ల కోసం కొట్టు దగ్గరికి పరిగెట్టేసింది.
ఇంకా అది వచ్చిన తర్వాత అది తినిపించాలి ఇద్దరికి. తిన్నారండి. ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఒక 4 దారాలు అయితే తెచ్చుకున్నాను. బ్లౌజులు వాళ్ళ కుట్టి అవుతాయి. కటింగ్ అయితే మిషన్ మీద పెట్టాను కదా, 3 లైనింగ్ జాకెట్లు. నాకైతే ఫీజ్ కట్టే గిఫ్ట్ ఇస్తారంట. మాకు ఫీజ్ కట్టాలి, సో గిఫ్ట్ ఇస్తారు ఫీజ్ కడితే మా స్కూల్లో. ఓకే, ఆజ్కి ఫీజు క్లియర్ చేసేయమన్నారంట. దాని గురించి అయితే గిఫ్ట్ ఇస్తానన్నారంట. ఇంకా ఆజ్కి అయితే 2 డేస్కి అయితే ఫీజు అయితే క్లియర్ చేసేది. ఇంకా నీకు గిఫ్ట్ ఇస్తారా? ఆడికి గిఫ్ట్ ఇస్తారంట. ఇంకా నాకు ఇన్ని బట్టలు అయితే ఉన్నాయండి. ఇవైతే మడత పెట్టాలి. నేను ప్రామిస్ చేశాను ఈ ఫోన్ పచ్చ రంగులో కావాలి టీచర్ అని ప్రామిస్ చేశాను మా మేడం. ఇంక ఇవైతే ఉతుకు బట్టలు ఇవి మిషన్లో వేసేయాలండి. మిషన్లో వేసి ఇవైతే మడత పెట్టాలి. ఇప్పుడు ఏసీ అయితే వేసేసారు మా వాళ్ళు అయితే. ఇంకా ఆన్ అయిపోయింది. ఇంకిద్దరు కూడా చాలాసేపు పడుకుంటారనమాట. నేను ఇలాగే మిషన్లో బట్టలు వేసి వాళ్ళిద్దరిని పొడుకోబెట్టేసిన తర్వాత కట్టి ఈ స్టిచ్చింగ్ అయితే మొదలుపెట్టి వండి వంటకం సాయంత్రం వండుతారనమాట. వీడియో సస్పెన్స్ అనమాట. ఓకే అండి, చూస్తూ ఉండండి. 2 పాపలు వచ్చినాయండి మా ఇంటికి అయితేనే. ఒక పాపే ఉండేది మా ఇంట్లో అయితేనే. ఇంకా ఆ పాప ఇంకో పాపని తీసుకొచ్చింది అనమాట. వీడియో అయితే చూడు వీడు చెయ్యమ్మ అనేసి. సరే అండి, మా పాపలని ఇద్దరు మీ ఇద్దరికి మీకు అందరికి చూపిస్తున్నాను. ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి. ఇదిగోండి, ఇదో పాప, ఇదో పాప. ఈ చున్నీ పాప ఇది, ఈ చున్నీ పాప ఇది. చున్నీలు మార్చుకున్నారన్నమాట పాపలు ఇద్దరు. ఆది డ్రెస్ చూడండి, ఆది డ్రెస్ వేసింది. అంటే ఇప్పుడు కబోర్డ్లో చూసారా, చూసారు బట్టలు చూసి ఇంకా ఇదైతే ఈ డ్రెస్ వేసింది. ఈ డ్రెస్ వేయగానే కొద్దిగా వచ్చేసారా అనకూడదేమో. ఇది వేసింది అనమాట. ఈ డ్రెస్ చూడండి ఎలా వేసింది. అసలు చూస్తే అది పట్టేసుకుని పీకేస్తున్నాడు అనమాట. ఆడపిల్లకి మళ్ళీ సింగారించాడు. చున్నీలు కూడా వేసుకున్నాడు. వేసుకుని అది బాగోదు, ఇది బాగుంటుంది. చూడండి ఎలా ఉంది. బుడిస్ ఆడుతున్నారనమాట. మనకి 3 జాకెట్లు ఉన్నాయి. కనీసం 2 జాకెట్లు అని వేద్దాం, సాయంత్రం జాకెట్ వేద్దాం అనేసి కటింగ్ అయితే కూర్చున్నాను. ఎన్ని కొడదామో చూద్దాం అనేసి. టైం వచ్చి 3:30 అవుతుంది అనమాట. ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ మరుగుతుందండి. ఇంకా సాయంత్రానికి అయితే స్నాక్ ఒకటి చేస్తానన్నాను కదా, ఏం స్నాక్ అనేది అయితే మీకు చూపిస్తాను. ఇది చూసారా, ఇదైతే సుగంధి పానకం అంట. సుగంధి అంటే ఇది ఎప్పుడు ట్రై చేయాలి. ఒకసారి కలుపుకోవచ్చు, సాయంత్రం కానీ రేపు కానీ కలుపుకోవచ్చు. కలిపితే సోడా వేసి కలుపుకొని చాలా బాగుంటుందంట. ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఇదైతే లీటర్ బాటిల్. మరి దీన్ని ధర ఎంత పడిందో తెలీదు. వాళ్ళ తాతయ్య తీసుకొచ్చారనమాట. 180 రూపాయలు పడింది సుగంధి సోడా కలుపుకోవడానికి అనమాట. పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. టీ మరిగిపోయిన తర్వాత అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకోవచ్చు. మాలతీ బంగారం కొన్నారు. గిన్నె అయితే 2000 అట. మన బడ్జెట్ కదా అందనదనమాట. కాకపోతే 2000 ఇచ్చి కడాయి ఒకటి కొన్నారు. కడాయి మీద వంట చేస్తుంటే చాలా బాగుంటుంది, అంటుకోవట్లేదు అని అన్నారు అనమాట. కానీ మనం అంత హెవీ కడితే మనం వెళ్ళలేం, మనం చిన్నోళ్ళం. మాలతీ బంగారం గారు అయితే కొనుక్కుంటారు. చాలా బాగుందని అందరూ పొద్దున్న మనం కూడా ఒకటి కొనుక్కుంటే బాగుండి పోను అనుకున్నాను, కానీ కొనుక్కోలేం కదా. వాటర్ గిన్నెలు వేసేసుకున్నాం. సరిపోతుంది, ఇంకొక కొన్ని వేసుకున్నాం. శనగపప్పు నానబెట్టాం కదండి, నానిపోయింది బాగా. ఒకసారి అయితే కడిగేసుకుని నీళ్ళు పెట్టుకుని మళ్ళీ కడుక్కుందాం. ఆది అయితే హోంవర్క్ రాస్తుంది. సంజుబాబు అయితే పడుకుని పోయాడు. మనకి సాయంత్రం వరకు సంజుబాబు గొడవ ఉండదు.
శనగపప్పు వాటర్లో తీసుకుంటున్నాను. ఏం స్నాక్ అంటే స్నాక్స్ కదండి. స్నాక్ అంటే సరదాగా అయితే వరి నూకతో చేద్దాము, కొంచెం శనగపప్పు వేసి కుడుములు చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. చాలా రోజులు చేద్దాం అనేసి. మొన్న బెల్లం తాలింపు చేసాం కదా, ఇప్పుడు కుడియాలి. వీడియోలు ఎంత చక్కగా చేస్తున్నామండి, ఎంతో చక్కగా చేస్తున్నాం, కానీ ఎవరు ఆదరించట్లేదు మమ్మల్ని. బ్యాడ్ లక్, మై బ్యాడ్ అంతే. ఎవరిని ఏమనుకోండి. ఈరోజు స్లోగా ఉడకడం స్టార్ట్ అయింది కదా, కొంచెం శనగపప్పు బాయిల్డ్ అయ్యేదాకా కూడా ఉడికేదాకా కూడా ఉందాము. కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఏంటో 3 సార్లు అలా కొంచెం కొంచెం వేయటం అలవాటు అయిపోయింది. బాగా ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత కొంచెం ఈ తెట్టు అంతా తీసేద్దాం. వేసేసిన తర్వాత అయితే రాయి కింద వరకు ఓవన్కి రాస్తుంది. డౌట్ వస్తుంది అన్నమాట. అంత ఆ డౌట్కి వచ్చి అడుగుతుంది, అమ్మ కింద వరకు రాయాలా, కింద వరకు రాయాలని. ఇంకైతే నెక్స్ట్ అయితే టీ అయితే గ్లాస్లో పోసుకున్నాం తాగాలి. నెక్స్ట్ లలిత బ్రాండ్ ఇడ్లీ ఇడ్లీ రవ్వ వచ్చేద్దాం మనకి. లలిత బ్రాండ్ వర్ణోక అయితే తీసుకొచ్చానమాట. ఇదైతే చాలా బాగుంటుంది కుడియాలు చేయడానికి అయితే. ఇంక ఇదే తీసుకుంటాం ఇప్పుడు. చూసారా, బాగా స్టార్ట్ అయిపోయింది కదా, స్లో చేసేసుకుందాం. బాగా మరిగింది కదా, ఇప్పుడు దీంట్లో అయితే నూకేసి కలిపేసుకోవచ్చు. ఇది పచ్చి నూక కట్ట కాదండి, అంటే పచ్చి బియ్యంతో ఆడిచ్చింది కట్ట కాదు, మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ ఉక్కబెట్టేసుకోవాలి మనం, అందుకని ఎక్కువ నూక వేసేసాను. అంటే గట్టిగా ఉక్కబెట్టేసుకోవాలి. ఇది ఉక్కబెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే మళ్ళీ ఉండలు కట్టి కుడియాల కింద అయితే ఉడకబెట్టుకోవాలి. టీ పెట్టుకునేటప్పుడు అయితే దీన్ని స్నేక్ చేసేద్దాము అనేది చేసేస్తున్నాను అనమాట. ఏం చేద్దంటే కొంచెం చల్లారటానికి, వేడి ఒకటి కదా, చల్లారటానికి టైం పడుతుంది నాకు. ఇంకా చూడండి, ఇది కొంచెం ఉండింది. నెక్స్ట్ ఇది కొంచెం ఉండింది. ఇది ఒక రోజు ఏ ఉప్మా చేయొచ్చు కొంచెం అనేసి 2 పక్కన అయితే పెట్టానమాట. అంటే అది ఎక్కువ సరిపోదు. కొంచెం జోరుగా ఉంది, కొంచెం వేద్దాం. దీన్నే కొంచెం కొంచెం మగ్గబెట్టుకుంటా, ఫుల్గా మగ్గబెట్టకూడదు, కొంచెం కొంచెం మగ్గబెట్టాలన్నమాట. ఈ వాటర్ అంతా మగ్గబెట్టేస్తే ఇది కొంచెం పిట్ కింద అవుతుంది. ఆ పిట్ని ఉండలు కట్టి అవే కుడియాలంటారు. కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కూర వేసుకుంటే అదరహో అంటుంది అనమాట. నాకు కొబ్బరికాయ అయితే దొరకలేదు ఇప్పుడు, నేను అందుకని కొబ్బరికాయ అయితే వేసుకోలేదు. దీన్ని కొంచెం ఇలా దగ్గరకు వచ్చి ఇలాగా అడిగంటకుండా జాయిగా తిప్పుకుంటూ ఉన్నామంటే మనకి కుడియాలు చేసుకోవడానికి సరిపడా పదార్థం అయితే రెడీ అయినట్టు అనమాట. చూసారండి, దగ్గరికి వస్తుంది చూసారా, అలాగే రానిద్దాం. ఇప్పుడు ఒకటే వంట వీడియో ఏం చేద్దాం, సరదాగా ఈరోజు అయితే చేద్దాం. అప్పుడప్పుడు ఒక వీడియో ఇదైతే ఉండాలి, ఉంటే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట. మీకు బాగా దగ్గరకు వచ్చేసరికి చూపిస్తాను. చూసారా, ఇది ఉప్మాలాగా ఎలా దగ్గరకు వచ్చేసిందో చూసారా, ఇలాగా గడ్డ కింద. దీన్ని అయితే మనం ఇంకా మనకి కుడియాలు కట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇందాకున్న వాటర్ కట్టుప్పుడు ఏమీ లేదు చూడదా. ఇంక దీన్ని అయితే మనం కుడియాలు కట్టేసుకోవచ్చు చల్లారిపోయిన తర్వాత. ఇంకైతే ఇలా ఉంచేసుకుంటాను నేను. ఇది బాగా చల్లారిన తర్వాత అయితే ఆల్మోస్ట్ ఒక అరగంటలో చల్లారిపోతుందండి. నేనైతే ఇంకో బ్లౌజ్ అయితే వేసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత అయితే నేను ఇంకా కుడియాలు అయితే కట్టుకుంటాను. నాకు ఈలోగా అయితే టీ చల్లారిపోతుంది.
టీ తాగేసి ఒక బ్లౌజ్ అయితే వేసుకుని వస్తానండి. ఇదండి ఇలా తొక్కబెట్టుకోవాలి. ఇదైతే మొత్తం చల్లారిపోయిందండి. ఇంకా మనమైతే ఒక ప్లేట్ అయితే తీసుకుని మనకు సరిపడినంత ఎంత కావాలంటే అంత, పెద్ద కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్న కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఉండ్రాళ్ళు, కుడుములు అంటారు, ఉండ్రాళ్ళు అంటారు, వినాయక చవితి చేసుకుంటారు కదండి చాలా మట్టుకి. ఇలా అయితే నేను చిన్నవి చేసుకుంటున్నాను. శనగపప్పు వేసే చేస్తున్నాను, కొబ్బరి అయితే వేయలేదండి. కొబ్బరి కూర కూడా వేసుకుంటే అబ్బో అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇవ్వండి ఇన్ని అయ్యాయి అనమాట కుడియాలు అయితేనే. చిన్న సైజే ఇవి చేశాను. ఇవి ఎలా ఉడకబెట్టుకోవాలో చెప్తాను అనమాట. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇడ్లీ పాత్ర ఒకటి తీసేసుకుందాం. ఇడ్లీ పాత్ర తీసేసుకుని ఇడ్లీ పాత్రలోను కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ ఎలా ఉడకబెట్టుకుంటాం మనం అలాగా ఉడకబెట్టుకోవడమే దీన్ని. నేను వాటర్ అయితే తీసేసుకుని ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకుందాం. పొయ్యి వెలిగించుకున్న తర్వాత అడుగు రేకు ఉంటుంది కదా, అడుగు రేకు అయితే ఇలా పెట్టేసుకుని దీనిపైన అయితే ఒక్కొక్కటి మనం ఎన్ని అయితే చేసుకున్నాం అన్ని ఇలా పేస్ట్ చేసుకోవడమే. ఫస్ట్ సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి, లేదంటే నీళ్ళన్నీ ఇందులోకి వచ్చి పొంగిపోతాయి అన్నమాట. దాని గురించి నాకు ఇటువంటి ఐటమ్స్ చేయటం అంటే చాలా సరదా అండి. కానీ మా బుడ్డీస్ అయితే అస్సలు తినరు అనమాట. బుడ్డీస్ అంటే పెద్ద బుడ్డీస్ చిన్న బుడ్డీస్ కూడా అస్సలు తినరు. ఇది సరదాగా నా మట్టుగా అన్నట్టుగా తింటే తింటారు, లేకుంటే లేదు అనేసి నేను అయితే చేస్తున్నాను అనమాట. ఇలా మూత పెట్టేసుకోవడమే. ఇడ్లీ పాత్ర అయితే కొంచెం వంకరగా ఉంటుంది మాది ఏంటో కానీ. పూర్తిగా పెట్టేసాం కదా, ఇదైతే ఒక్క పావు గంట ఉడకబెట్టామంటే మనకి కుడియాలు ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఎవరికి వచ్చే చూద్దాం. కాలుతుంది. రెడీ మన ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయాయండి. కాలుతున్నాయి కానీ తీయాలి కదా, ఒకటి తీద్దాం. చూసారా, ఉండ్రం అనేది రెడీ అయిపోయింది, ఉడికిపోయింది బాగా అయితేనే. ఇలా సింపుల్గా ఉండ్రాళ్ళు అయితే రెడీ చేసుకున్నాను. చూసారా ఎలా ఉందో, కాలుతుంది అయినా సరే తిని చూస్తాను మీకోసం. కొట్టు దగ్గర నాకు చాలా బాగుంటుంది ఏమైనా సరే చేసుకోవడానికి. శనగపప్పు కూడా మనం నానబెట్టి ఉడకచ్చిన వల్లనే మంచి మెత్తగా ఉడికిపోయిందనమాట. చూసారా ఉండ్రాలు ఎలా తయారు చేసుకున్నాను నేనైతేనే. ఉండ్రాలు అయితే ఎంత బాగా అయితే ఇంత స్పీడ్గా ఎంత బాగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఉండ్రాలు ఒకసారి ట్రై చేయండి. ఎలా చేశానో కమెంట్ అయితే పెట్టండి. ఇదండి ఈ రోజున వీడియో అయితే. ఇవాళ అయితే అనుకోకుండా వీడియో అనమాట ఇది. నిన్న చేద్దాం అనుకున్నాను, నిన్నకైతే ఒంట్లో బాగాలేదు, అందుకని ఇవాళ చేశాను అనమాట. ఓకే, నా ఛానల్ నేమ్ వచ్చి ఆర్జేసేసి యూట్యూబ్ ఛానల్ అండి.
ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి ఒక లైక్ అవుతే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఒక షేర్ అవుతే చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళకి. అలా చేయడం వల్ల నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే పెరుగుతారనమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.